హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మ బ్లాగ్స్ అండి. కింతలి పద్మ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే ఏమేమి చేసుకుందాం చూద్దాం. ఈరోజు పెద్దగా స్పెషల్స్ ఏం చేయట్లేదండి. సింపుల్గా చికెన్ కర్రీ చేస్తున్నాను. చేసి కర్బూజా జ్యూస్ చేసుకుంటున్నానండి. వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రైకి ఏమేమి కావాలో ఫస్ట్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్నానండి. స్టవ్ పైన కడాయి పెట్టుకుని స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. కొంచెం కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం అండి. కడాయి అయితే వేడైందండి. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. చికెన్ ఫ్రై కనుక కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఫ్రైకి 2 స్పూన్స్ సరిపోతుంది. 2 స్పూన్స్ అంటే స్పూన్స్ కాదండి, ఇది చిన్న గరిటె లాంటిది, దీంతో వేసుకున్నాను 2 గరిటెలు. ఆయిల్ వేడయ్యాక పెద్ద సైజు ఆనియన్ అండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక ఆనియన్ అండి, పెద్ద సైజు ఆనియన్ ఇంత ఉంది. ఆ పెద్ద సైజు ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నాను. ఆయిల్ అయితే వేడైంది. ఆయిల్లో వేసుకున్నాం అండి. కొద్దిగా ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ అయితే వేగినాయండి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం అండి. చూసారా, ఇది చికెన్ అండి. ఇది మన నార్మల్ బాయిలర్ కోడేనండి. స్కిన్తో కాల్పించి తీసుకొచ్చారు మా హస్బెండ్. దీన్ని ఎలా మనం చికెన్ మనకి స్మూత్గా, సాఫ్ట్గా, జ్యూసీగా రావాలంటే చిన్న టిప్ ఉందండి. దీన్ని 1 అవర్ 1.5 అవర్ సాల్ట్ వాటర్లో మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చక్కగా తర్వాత తీసి కడుక్కుంటే సాల్ట్ కొంచెం ముక్కకు పడుతుంది, జ్యూసీగా ఉంటుందండి. అదే టిప్ అండి. ఈరోజు అయితే చికెన్ ఇందులో వేసుకుందాం. ఫ్రై కదండి, కొద్దిగానే చేసుకుంటున్నాను నేను. మా హస్బెండ్ లంచ్కి రానని చెప్పారు. నాకు మా పాప గురించి చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం. దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ని. చికెన్లో ఇప్పుడు ఉప్పు, పసుపు అంటే తగినంత ఉప్పు, నేను ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకుంటున్నానండి. సరిపోతుంది నాకు. సరిపోతే సాల్ట్ పీస్ వేసుకుందాం. సింపుల్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 4 days బ్యాక్ మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ ఇద్దరు ఇంటికి వచ్చారండి. అప్పుడు నేను కొంచెం రెసిపీస్ షూట్ చేయలేకపోయాను, కానీ ఆ రోజు వంటలు చేశానండి. చేసినప్పుడు చికెన్ ఫ్రై చేశాను. 1/2 kg తెచ్చి చికెన్ ఫ్రై చేశాము. చాలా ఇష్టంగా తిన్నారండి. చాలా బాగుంది మేడం, చాలా బాగుందని చాలా మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. మీరు కూడా చేసి మీ హస్బెండ్కి, మీ పిల్లలకి పెట్టండి. ఓకేనా? దీని అయితే మూత పెట్టనిద్దాం. మూత పెట్టాక వాటర్ అంతా వస్తుందండి, అప్పుడు మీకు చూపిస్తాను. చికెన్ ఒకసారి మూత తీసి అయితే చూద్దాండి ఎలా ఉందో. వాటర్ లైట్గా వస్తుందండి. ఇంకా అలా వాటర్ విడిచే స్టేజ్ అయితే వచ్చింది. దీంట్లో చాలా వాటర్ వస్తుందండి. మనం ఏం వాటర్ వేయాల్సిన లేదు, అలా దగ్గర అయినంత వరకు ఉంచుకోవాలి. పెట్టుకుందాం. మీకైతే నేను ఒకటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎంత పెద్ద కర్బూజా అండి, 6 kgs కర్బూజాని మా హస్బెండ్ అయితే కొనేసి తీసుకొచ్చారు. 2 days జ్యూస్ తాగామండి. ఇంకా చాలా పెద్దదిగా మిగిలిపోయింది. దీన్ని అయితే జ్యూస్ చేసుకుంటాను. ఏం లేదండి, పీసెస్ కట్ చేసి జ్యూస్ వేసుకుంటే, మిక్సీకి వేసుకుంటే జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే మొయ్యలేకపోతున్నాను ఫ్రెండ్స్, అంత బరువుగా ఉంది. హాఫ్ పండు అయితే తినేద్దామనే కట్ చేసామండి, కానీ స్వీట్ లేదండి. ఇంత పెద్ద పండే కానీ స్వీట్ ఏమీ లేదు, చాలా చప్పగా ఉంది. అందువల్ల జ్యూస్ చేసుకొని తాగేద్దామని రోజు జ్యూస్ చేసుకుంటున్నాండి. సమ్మర్ కూడా చాలా ఎక్కువగా ఉంది, బయట ఎండలు మండిపోతున్నాయి. ఎండలు మండేలా అన్నట్టు ఉంది. అందువల్ల మేము జ్యూస్ అయితే చల్లగా చేసుకొని తాగుతున్నాం. మీరు కూడా ఏదో ఒక జ్యూస్ రోజు తాగండి. మ్యాక్సిమం సబ్జా వాటరు, అలాంటి సగ్గుబియ్యం, ఇవి ఏంటి కర్బూజా, మస్క్ మిలన్ అలాంటి జ్యూస్లు ఎక్కువ తాగండి. నేనైతే ఇందులో ఏం షుగర్ అవి ఏమీ యాడ్ చేయనండి. జస్ట్ అలా జ్యూస్ని అలా పీసెస్ కట్ చేసి మిక్సీ కొట్టేసి ఫిల్టర్ చేసుకొని తాగేస్తానండి. ఫిల్టర్ చేయకపోయినా పర్లేదు, మా పాప ఫిల్టర్ చేయకపోతే చిన్న గింజల్లో ఉన్నాయి అంటదని ఫిల్టర్ చేసి ఇచ్చేస్తానండి. చక్కగా తాగేస్తారు. జ్యూస్ చేసి మీకు ఎలా ఉందో చేసి చూపిస్తానండి. చూసారా ఫ్రెండ్స్, ఇలాగైతే చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దీన్ని మిక్సీలో వేసుకుంటాను. వేసుకుని ఫిల్టరింగ్ చేసుకుంటే అయిపోయిందండి జ్యూస్. చూపిస్తాను చూడండి. ఇదిగోండి మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను, మిక్సీ పట్టుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో వాటర్ కానీ షుగర్ కానీ ఏం వేయాల్సిన లేదండి. ఇలా జస్ట్ మిక్సీ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటే అయిపోయింది. ఇందులో ఏం ఉండదండి.
చిన్నపిల్లలు తాగడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారని తప్ప కానీ ఇందులో చూసారా ఏం లాస్ట్కి ఏం మిగలలేదు. ఇది కూడా ఏం వేస్టేజ్ ఏం కాదు. చూసారా దీంట్లో అస్సలు నో వేస్టేజ్ అండి, వేస్టేజ్ అనేది రాదు. ఇలా నేనైతే జార్లో పోసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూలింగ్ అయ్యాక తాగుతామండి. బాగా కూల్ అయ్యాక దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. చూసారా దీన్ని ఇలా తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో 1 అవర్ కానీ పెట్టుకుంటే చాలా కూలింగ్ అవుతుంది. అప్పుడు చాలా బాగుంటుంది, తాగేటప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ మధ్యకాలంలో అయితే ఈ సమ్మర్ వచ్చాక ఫుడ్ ఏమీ తినాలనిపించట్లేదు. హ్యాపీగా లిక్విడ్సే బాడీకి వెళ్తున్నాయండి. అలాగ ఏదో ఒకటి తాగుతూనే ఉంటాం మేమైతే. సాయంత్రం కొబ్బరి బోండా అని, మార్నింగ్ ఈ జ్యూసెస్ అని, ఈవినింగ్ టైం, నైట్ టైం అయితే కంపల్సరీ ఒక జ్యూస్ తాగుతామండి పడుకునే ముందు. ఓకేనా, ఇది ఫ్రిడ్జ్లో పెడతానండి. చికెన్ అయితే ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. చూసారా వాటర్ ఎంత ఎక్కువగా వచ్చిందో దగ్గర రండి చూపిస్తాను. చూసారా వాటరు ఫుల్గా వాటర్ అండి, కడాయి నిండుగా వచ్చింది. చూసారా హాఫ్ వాటరు. చికెన్ ముల్లగా వాటర్ అయితే వచ్చిందండి, మనం ఏం వాటర్ వేయాల్సిన లేదు. ఈ స్టేజ్లో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకోవాలి. నేనైతే రెడీగా ఎప్పుడు ఉంచుకుంటానండి. ఇందులో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు కొద్దిగా చేసి మిక్సీ చేసుకుంటానండి. దీన్ని పచ్చి మసాలా అంటారు. విలేజ్ స్టైల్లో ఇవి చేసి ఉంచుకుంటారండి. ఇప్పుడైతే ఈ రోజుల్లో అయితే ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం. అప్పుడైతే ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా నూరుకొని వేసుకునేవారు. మా చిన్నప్పుడైతే మా అమ్మగారు నూరమని ఇస్తే సన్నీ గొడ్డ మీద మేము నూరే వెళ్ళమండి కూర్చొని, నేను మా చెల్లి. ఆ పాత రోజులు గుర్తొస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇదిగోండి ఇది వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుందాం. దీనికి ఎక్కువ మసాలాలు కూడా ఏం అవసరం లేదండి. జస్ట్ లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి, చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసిస్తే అయిపోయింది. ఈ వాటర్ అంతా ఇంకే వరకు దగ్గరగా అయ్యేంత వరకు మూత పెట్టుకుందామండి. అందులోనే ఆ వాటర్లోనే చికెన్ అంతా మెత్తగా అయిపోతుందండి. మూత పెట్టేసుకుందాం. చూసారు ఫ్రెండ్స్, హాఫ్ పండు అయితే చేశానండి, అంత జ్యూస్ వచ్చింది. ఇంకా హాఫ్ ద ఫ్రూట్ ఉండిపోయింది. అలానే మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని దీన్ని మళ్ళీ ఆఫ్ చేసి ఒక హాఫ్ ఒక రోజు చేసేసుకుంటామండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇది ఆడవాళ్ళం ఎప్పుడు పిల్లల గురించి, భర్త గురించి ఆలోచిస్తాం కానీ మన సెల్ఫ్ కేర్ అంటూ మనం ఏమీ తీసుకోమండి. పిల్లలు తిన్నారా, పిల్లలకి ఇది ఇష్టం, మా వారికి అది ఇష్టం, మా పిల్లలకి ఇది ఇష్టం, మా పిల్లలు అక్కడికి వెళ్దాం అన్నారు, ఇది అని అంటాం కానీ మన సెల్ఫ్ కేర్ అంటూ మనం తీసుకోమండి. వంట చేస్తూనే మధ్యలో ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలండి. అలా నిల్చొని మనం గంటలు వంట చేసి వాళ్ళకి పెడతాం. ఒక్కొక్కసారి వాళ్ళు అసలు నువ్వు తిన్నావా, నీకు ఉందా అని కూడా ఒక్కొక్కసారి అడగరండి. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా మనం అనడానికి లేదు. అందుకనే మధ్యలో జ్యూసులు అవి చేసుకొని తాగుతూ ఉండండి. మనకంటూ కొంత టైం కేటాయించాలండి. కేటాయిస్తేనే మనం హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంటుంది. లేడీస్ ఎప్పుడు ఇంట్లో లేడీస్ స్ట్రాంగ్గా ఉండాలండి. అందుకని నేను జ్యూస్ చేస్తూ, వంట చేస్తూ ఏదో ఒకటి తాగుతూ ఉంటానండి మధ్యలో. ఓకేనండి, చికెన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. వాటర్ అంతా చక్కగా దగ్గరగా అవుతుందండి. ఈ టైంలో, ఈ స్టేజ్లో మనం ఏమొచ్చో ఇప్పుడు జీడిపప్పు ఒక 4 కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. కొద్దిగా జీడిపప్పు వేసుకుంటున్నాను. నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాను. ఇంట్లో అందరూ కలుపుకొని అన్నంలో కొంచెం కలుపుకోవడానికి తినేటప్పుడు ముద్దకి తగులుతుంటే బాగుంటుందని జీడిపప్పు వేసుకుంటానండి. చూసారా దగ్గరగా అవుతుంది. ఇలాగ ఇంకా వాటర్ అంతా దగ్గరగా అవ్వాలండి. అప్పుడు చికెన్ ముక్క ఉడికినట్టుగా అవుతుంది. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని కొంచెం దగ్గరగా అవనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే ఎలా ఉందో చూసేద్దాం. దగ్గరగా అయితే వచ్చిందండి, ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో అయితే మనం కారం వేసుకుందాం అండి. ఇందాక 3 పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. మేమైతే కారం తింటాం బాగానే. కారం వేసుకుంటున్నాను. నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలా దగ్గరగా అయిపోతుందండి. కారం దీనికి పట్టి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. చూసారా కలర్ కూడా చేంజ్ వచ్చింది కారం వేయగానే. ముక్కకు బాగా పడుతుందండి కారం. చూసారా జ్యూసీగా ఉంది. కొంచెం ఆయిల్ పైకి తేలేక దీంట్లో చికెన్ మసాలా కొంచెం వేసుకొని దించుకోండి. మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే, నేను బయట నుంచి తెచ్చుకున్న చికెన్ మసాలాలు అవి ఏమి యూజ్ చేయనండి. నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ ఉంది, అదైతే లాస్ట్లో కొంచెం చల్లుకుంటాను. దీంట్లోనే ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందామండి. మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు. కొంచెం కరివేపాకు ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది. కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
చూసారా లెగ్ పీస్ ఏమి విడిపోకుండా పీస్ ఎలా ఉందో చక్కగా 2 లెగ్స్. మీకు బాగా ఫ్రైలా కావాలంటే ఇలా దగ్గరగా చేసుకోవాలండి. ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచితే ఆయిల్ పైకి వస్తుందండి. ఈ ఆయిల్ వచ్చాక పైకి వచ్చాక ఆ స్టేజ్లోనే కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవడమే. కొంచెం జ్యూసీగా ఉంటే రైస్లో కూడా కలుపుకోవడం బాగుంటుందండి. మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం ఎలా ఉందో. వావ్, చక్కగా వచ్చిందండి. ఆయిల్ అయితే చక్కగా పైకి తేలుతుంది. చూడండి, ఆయిల్ చక్కగా పైకి అయితే వచ్చేస్తుంది. ఆయిల్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ స్టేజ్లో అయితే ఇంట్లో హోమ్లో చేసుకున్న గరం మసాలా అండి, హోమ్ మేడ్ గరం మసాలా వేసుకున్నాను. మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఆఫ్ చేసేసుకోవడమేనండి. ముక్కకి మసాలా అంతా పడుతుంది. ఉప్పు కానీ సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. నాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోతాయండి, అందుకే నేనేం చెక్ చేసుకోలేదు. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండి పైనుంచి ఇలా వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కకి కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా పడుతుందండి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే ఆయిల్ పైకి వచ్చేస్తుంది. 2 మినిట్ 1.5 సెకండ్ అంటే 5 సెకండ్స్ సరిపోతుందండి. జస్ట్ అలా ఉంచితే చాలు, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. వావ్, ఓకే, గుమ్మడికాయ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చింది నీట్గా మనం వేసుకున్న ఆయిల్ అంతా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.